హాయ్ అండి అందరికీ. ఈరోజైతే రాఖీ పండుగ కదండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం కోసం. ప్రతి సంవత్సరం కూడా మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లోనే రాఖీలు కడతామండి. నేను కూడా మా మేనకోడలు మా పాప కూడా అక్కడే కడతాము. అందరం ఒక దగ్గరే చేసుకుంటాము. నాకైతే 3 అన్నయ్యలండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను రాఖీ పండుగకి. ఏదైనా ఆడపిల్ల అంటే చాలా అదృష్టం ఉండాలండి. అన్నదమ్ములకు రాఖీ కట్టడం అంటే, అన్నదమ్ములు ఉండాలంటే చాలా అదృష్టం చేసుకున్నట్టే. మా మేనకోడలు కూడా మా మేనల్లులకి రాఖీ కట్టిందండి. నెక్స్ట్ ఇలా అక్షింతలు అవి వేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మా మేనకోడలది, నెక్స్ట్ మా పాపదండి. మా పాపది కూడా మా అన్నయ్యలు ఫోటోలు అవి తీసుకున్నారు. మధ్యలో మా అక్కల పిల్లలు రావటం కొంచెం లేట్ అయింది, అందుకని ఫొటోస్ దిగారు. అవి వచ్చారండి. వాళ్ళకి కూడా మా పాప కట్టేసింది రాఖీలు. అందరికీ ఒక దగ్గరే చేస్తామండి మేము ప్రతి సంవత్సరం కూడా. చాలా సరదాగా అయిందండి ఈ సంవత్సరం కూడా. చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం, రాఖీ పండుగ. ఏదైనా మా పాప కూడా ఇలా అయిపోయిన తర్వాత అక్షింతలు వేసుకుంది. ఏం చేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ దిగారు వాళ్ళు కూడా. కాసేపు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు వాళ్ళు కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో బాగుంటే మీరు ఎలా చేస్తున్నారో చెప్పండి.